హాయ్ అండి, వెల్కమ్ టు సోనీ సిబ్బు వ్లాగ్స్. ఇదైతే చేపల పులుసు అండి. ఏ చేపలు అంటే కానాగంతలు అంటారు కదా, ఆ చేపలు. వాటితో పులుసైనా ఎగురైనా ఏదైనా చాలా బాగుంటుందండి. నేనైతే పులుసు పెట్టుకుంటున్నాను కొంచెం పల్చగా. అది ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే చేపల్లోని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని దాంట్లో మనకి సరిపడినంత ఉప్పు కారం వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పులుసు కదా పెట్టుకుంటున్నాము, మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకొని, నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను. అది బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది మనకి సాఫ్ట్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. అప్పుడు ఆనియన్ మనకి తొందరగా వేగిపోతుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటోలు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటోలు కూడా వేసేయండి అందులో. ఆ టమాటోలు వేగడానికి కూడా కొంతసేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచితే మనకి టమాటో సాఫ్ట్ అయ్యి తొందరగా వేగుతుందండి. సిమ్లో పెట్టి హైలో పెట్టద్దు అస్సలు. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి టమాటో అనేది చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఇందులో నేను ఒక మసాలా అయితే రెడీ చేసుకున్నానండి, అది చూపించలేదు. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, గసగసాలు, చిన్న టమాటోని కూడా వేసి అవి బాగా పేస్ట్ చేసుకొని ఈ టమాటో బాగా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసేస్తామండి. యాక్చువల్గా నేను ఆ పేస్ట్ని అయితే ఈ చేపల కూర కోసం అయితే రెడీ చేసుకోలేదు. ముందు ఒక చేపల కూర రెడీ చేసుకున్నాను, దానికోసం రెడీ చేసిన పేస్ట్ అయితే దీనికి కూడా వేసేసాను. సో నేను ఆ వీడియో అయితే తీయడం మర్చిపోయాను. ఆ మసాలా పేస్ట్ని వేసిన తర్వాత కూడా బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ తేలేంత వరకు. ఇప్పుడు మనం కొంతసేపు మూత పెట్టేసి వదిలేస్తే మనకు ఆయిల్ అనేది బాగా తేలిపోతుందండి చక్కగాన. చూసారు కదా, చక్కగా ఆయిల్ అయితే తేలిపోయింది. ఈ స్టేజ్లోనే మీకు ఒకవేళ చేపలో వేసిన కారం సరిపోతూ అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకొని ఆ మసాలాలో కలుపుకొని అప్పుడు చేపలను అయితే వేసుకోండి. లేదు మాకు చేపల్లో వేసిన కారం సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు చేపలను అయితే వేసేసి బాగా ఇంకా గరిటి పెట్టకుండా మనం చేత్తోనే పెనాన్ని ఇలాగిలా కుదిపితే చక్కగా మనకి చేపలు అనేవి వేగిపోతాయి. ఒక నిమిషం చేపలు అలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి గిన్నె, అందులో కొంచెం కారం ఉండిపోతుంది కదా, దాంట్లో నీళ్ళు అయితే వేసుకొని బాగా కలిపేసి ఆ కారం నీళ్ళని అయితే ఈ చేపల్లో వేసేసి కొంతసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. చేప చిన్నది ఉడికిన తర్వాత మనం ఏదైతే స్టార్టింగ్లో నానబెట్టి పెట్టుకున్నామో చింతపండు రసాన్ని కూడా అందులో చేపల పులుసులో వేసేయాలండి. పులుసు వేసేసిన తర్వాత మనం కొత్తిమీరని అయితే వేసుకొని కొంతసేపు బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరిగితే చక్కగా అయితే ఉడికిపోతాయండి చేపలు. ఎక్కువసేపు ఉడికించకూడదు, చేపల్ని మెత్తగా అయిపోతాయి. మనకి చేపలు ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టండి. చూసారు కదా, చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు పులుసులో షుగర్ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే ప్రతి పులుసులోని చిన్నది చిటికెడు షుగర్ అయితే వేసుకుంటాను. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదండి ఆయిల్ అయితే ఎంత చక్కగా తేలిందో. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా చేపల పులుసు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కొంచెం పల్చగా ఉంటే పులుసు అయితే చాలా బాగుంటుంది, అన్నం వేడివేడి అన్నంలో కలుపుకుంటే. బాయ్ బాయ్.